హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మోటో ఎడ్జ్ 40 ఈ మొబైల్ అయితే లాంచ్ చేసిందిగా, దీని గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. మోటరోలా మనకి ఈ మొబైల్ని అయితే పంపించలేదు. ఇగో ఇలాంటి గిఫ్ట్ బాక్స్ అయితే పంపిస్తుంటుంది, ఏయో పెట్టేసి పంపిస్తుంది. కానీ మొబైల్ ఫోన్ పంపించడానికి మాత్రం వీళ్ళకి ఎందుకు నొప్పి అర్థం కావట్లేదు. ఈరోజు ఇలా నొప్పికి పెయిన్ కిల్లర్ వేసేద్దాం. మోటరోలా ఎడ్జ్ 40 మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ మొబైల్ మంచి ప్రైస్లో రాబోతుంది. సో ఆ ప్రైస్లో వస్తే మనం ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు అని చెప్పి కూడా మీతో అయితే చెప్పాను అనమాట. మొబైల్లో స్పెసిఫికేషన్స్ కూడా బాగుంటాయని కూడా మీకు అయితే చెప్పాను. అసలు ఏంటి ఈ మొబైల్లో స్పెసిఫికేషన్స్, ఈ మొబైల్ ఏ ప్రైస్కి తీసుకొచ్చారు అనేది గురించి మాట్లాడుకుంటే, ఈ మొబైల్ మనకి సింగిల్ వేరియంట్లోనే వస్తుంది. 8GB 256GB వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసరికి 29,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారనమాట. ఫ్లిప్కార్ట్ ద్వారా మనకి ఈ నెల 23వ తారీఖు అంటే ఈ రోజు నుంచే వీళ్ళు ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే తీసుకుంటున్నారు. ఈ నెల 30వ తారీఖు నుంచి ఈ మొబైల్ని అయితే సేల్కి అయితే తీసుకురాబోతున్నారనమాట. ఇక బెనిఫిట్స్ ఏమిటి అంటే, ఈ మొబైల్ను మనం ఏదైనా బ్యాంక్ కార్డు యూజ్ చేసి పర్చేజ్ చేసినట్టయితే ఒక 2,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఇది కాకుండా ఎక్స్చేంజ్ బోనస్ కింద ఇంకో 2,000 రూపాయలు అయితే డిస్కౌంట్ లభిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐలో మీరు మంత్లీ 5,000 రూపాయలు చొప్పున పే చేసి 6 నెలల్లో ఈ మొబైల్ని అయితే సొంతం చేసుకోవచ్చు. 6 నెలల్లో సొంతం చేసుకోవడం అంటే ఇప్పుడు మొబైల్ మీకు వచ్చేస్తుంది. 6 నెలల పాటు మీరు ఈఎంఐ పే చేసి సో ఈ మొబైల్ని అయితే సొంతం చేసుకోవచ్చు. ఇవి ఆఫర్లు అండ్ బెనిఫిట్స్ అనమాట. ఇక ఈ మొబైల్ మనం తీసుకోవచ్చా లేదా అని చెప్పుకునే ముందు ఈ మొబైల్లోని స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మొబైల్లో మనకి 6.55 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ POLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఈ డిస్ప్లే మనకి 144 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. హై బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి మీకు 200 వరకు మీకు హై బ్రైట్నెస్ నిట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ డిస్ప్లే మనకి ఓవరాల్గా చెప్పుకోవాలంటే స్పెసిఫికేషన్ పరంగా చాలా బాగుంటుంది. బట్ ఒకసారికి ఇది మీకు 10 బిట్ డిస్ప్లే అయితే కాదనమాట. అది మీరు గుర్తుంచుకోండి. అంటే 1 బిలియన్ కలర్స్ అయితే ఈ డిస్ప్లే సపోర్ట్ చేయదు. అయినప్పటికీ డిస్ప్లే అయితే బాగానే ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి మీకు 90.8% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. దీని ప్రకారం మీకు బెజల్స్ కూడా నారో బెజల్స్ అయితే ఉంటాయి అనమాట. బెజల్స్ కూడా పెద్ద సైజ్ అయితే ఉండవు. ఇక ఈ మొబైల్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మీడియాటెక్ డెమెన్సిటీ 8020 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ మనకి 6 నానోమీటర్ బిల్డ్ అయిన ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్ అనమాట. యాక్చువల్గా మీరు ఈ నెంబర్ చూడంగానే అంటే 8020 అనే నెంబర్ చూడంగానే మీకు మీడియాటెక్ డెమెన్సిటీ 1200 ప్రాసెసర్ ఉంది కదా, దానికన్నా ఇంకా బెటర్ ప్రాసెసర్ మీరు అనుకోవచ్చు. బట్ ఒకసారికి ఆ ప్రాసెసర్ క్లాస్ చూసుకుంటే మనకి ఫ్లాగ్షిప్ క్లాస్లోకి వస్తుంది. ఈ ప్రాసెసర్ చూసుకుంటే మనకి మిడ్ రేంజ్లోకి వస్తుంది అనమాట. పేరుకి అంటే నెంబర్ పరంగా చూస్తే పెద్దగా అనిపిస్తుందేమో, కానీ ఒక విధంగా చెప్పాలంటే డెమెన్సిటీ 1200 ప్రాసెసర్ దీనికన్నా బెటర్ ప్రాసెసర్ అవుతుందన్నమాట. అలా అని చెప్పి ఈ ప్రాసెసర్ ఏమి అల్లాటప్ప ప్రాసెసర్ కాదు, ఇది కూడా మంచి ప్రాసెసరే. ఇటు 1100 ప్రాసెసర్కి 1200 ప్రాసెసర్కి మధ్యలో ప్రాసెసర్ అని చెప్పొచ్చు అనమాట ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. ఇక ఇందులో మనకి ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ టైప్ ఉంటే UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే మీకు గేమింగ్ కూడా మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అలాగే మల్టీ టాస్కింగ్ కూడా వీళ్ళు 8GB ర్యామ్ వరకు ఇస్తున్నారు కాబట్టి చక్కగా అయితే ఇది హ్యాండిల్ చేయగలదు. ఇక ఈ మొబైల్లో రేర్ సైడ్ కెమెరాస్ చూస్తే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, అపాచర్ 1.4తో వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి 1.8 1.9 మనం చూస్తుంటాం కదా, ఇందులో వచ్చరికి 1.4 అపాచర్ అయితే ఉంటుందన్నమాట. సో అంటే మీకు లో లైట్ కండిషన్లో మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అపాచర్ కొంచెం చిన్నది ఉండడం వల్ల. అంటే 1.4 1.8 అనేసరికి 1.8 అనేసరికి మీరు అపాచర్ ఎక్కువ ఉంది కదా, సో అదే బెటర్ అనుకుంటారు. బట్ ఒకసారికి తక్కువ అపాచర్ ఉన్నదే ఇంకా బెటర్గా మీకు అయితే ఫొటోస్ని క్యాప్చర్ చేయగలదు. అంటే డీటెయిల్స్ ఇంకొంచెం బెటర్గా క్యాప్చర్ చేయగలదు. అలాగే OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఈ సెన్సార్ అయితే చేస్తుంది. ఇంకో సెన్సార్ వచ్చేసరికి మనకి 13 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అనమాట. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం 4K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. 1080pలో మనం 120 ఫ్రేమ్స్ వరకు స్లో మోషన్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. 30 ఫ్రేమ్స్ 60 ఫ్రేమ్స్ అలాగే 120 ఫ్రేమ్స్ వరకు మనకి సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమెరా మీకు 32 మెగాపిక్సెల్తో వస్తుంది. అపాచర్ 2.4తో ఉంటుందన్నమాట. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా మీరు 4K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా కూడా స్లో మోషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. 120 ఫ్రేమ్స్లో మీరు స్లో మోషన్లో ఫ్రంట్ కెమెరాతో అయితే వీడియోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఓవరాల్గా కెమెరా పనితనం గురించి మాట్లాడుకుంటే ఇందులో OIS ఉంది. అలాగే మనకి 1.4 అపాచర్తో వస్తుంది. సో కెమెరా పనితనం కూడా ఇక్కడ మీకు బెటర్గా అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్ మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తుందన్నమాట. అంటే మీరు స్టీరియోని కూడా చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి 5.2తో వస్తుంది. అలాగే Wi-Fi 6కి అయితే సపోర్ట్ చేస్తుంది. NFC వేరియంట్ ఉంది, యూరోప్లో లాంచ్ చేసింది. మరి ఇండియాలో కూడా మరి NFC అయితే ఇచ్చే ఉండొచ్చు. ఇక ఈ మొబైల్లో 4400 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. 68 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది.
ఈ మొబైల్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంది. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుందన్నమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ చూస్తే అక్కడ మనకి నథింగ్ అయితే ఆఫర్ చేస్తుంది. ఆ తర్వాత మనం చూస్తే అంటే ఈ బడ్జెట్ లోపు చూసుకుంటే మళ్ళీ మోటరోలా అయితే ఆఫర్ చేస్తుందని చెప్పొచ్చు. ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనమాట. దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ గ్లాస్ ఏం వాడారో తెలీదు, ఫ్రంట్ గ్లాస్ వచ్చేసరికి. అలాగే బ్యాక్ సైడ్ మీకు పాలికార్బోనేట్ ప్లాస్టిక్ బ్యాగ్తో వస్తుంది. మరోసారికి ఎకో లెదర్ని అయితే యూజ్ చేసామంటున్నారు. ఇంకో వేరియంట్ కూడా ఉంటుంది, లెదర్ వేరియంట్. ఇక మనకు చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది కూడా దీనికి ఒక ప్లస్ అని చెప్పొచ్చు అనమాట. ఇక బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ బాడీ ఇచ్చేస్తుంటే ఇంకా అదిరిపోయేది అనుకోవచ్చు. అయినప్పటికీ మనం ఎలాగో బ్యాక్ కేస్ వాయిస్ వాడుతుంటాం కాబట్టి అది పెద్ద మ్యాటర్ అయితే చేయదు. ఇక ఫైనల్గా చెప్పుకోవాల్సింది ఈ ఫోన్ మీకు IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుందన్నమాట. సో ఇది ఈ మొబైల్కి మరో హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి చూస్తే రీసెంట్ డేస్లో మనకి శాంసంగ్ A53 54కు అలాగే 34కి వీటికైతే వీళ్ళు ఈ IP67 ఏమో ఆఫర్ చేశారు. వీళ్ళు IP68 అయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇది కూడా ఈ మొబైల్కి అయితే హైలైట్ అని చెప్పొచ్చు. సో స్పెసిఫికేషన్స్ విన్నారు కదా. సో ఇప్పుడు ఈ మొబైల్ ఈ ప్రైస్ పెట్టి మనం తీసుకోవచ్చా? యాక్చువల్గా 29,999 రూపాయలు ఉంది. ఒకవేళ మీరు బ్యాంక్ కార్డు యూజ్ చేసి మనకు పర్చేజ్ చేసినా ఎక్స్చేంజ్ చేసినా సరే మీకు 27,999 రూపాయలకి అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. సో ఆ ప్రైస్కి మనం ఈ మొబైల్ కొనొచ్చు అంటే కొనొచ్చు, ఖచ్చితంగా కొనొచ్చు అనమాట. కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. సో ఎందుకంటే ఈ మొబైల్లోని స్పెసిఫికేషన్స్ అలాంటివి అనమాట. మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు IP రేటింగ్ సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్ చేస్తుంది. అలాగే మనకి డిస్ప్లే కూడా మంచి డిస్ప్లే ఉంది. స్క్రీన్ టు బాడీ రేషియో కూడా చక్కగానే తీసుకొచ్చారని చెప్పొచ్చు. ప్రాసెసర్ కూడా ఈ ప్రాసెసర్ ఏమి తక్కువ ప్రాసెసర్ అయితే కాదు. 8020 ప్రాసెసర్ అనేసరికి మంచి ప్రాసెసరే. గేమింగ్ కూడా మంచిగానే ఇది హ్యాండిల్ అయితే చేయగలదన్నమాట. సో మీ బడ్జెట్ 30,000 రూపాయల లోపు ఉంటే ఈ మొబైల్ని అయితే మీరు తీసుకోవచ్చు. లేదు ఆగుతాము అంటే మనకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అనుకుంటా Realme 11 Pro Plus అయితే లాంచ్ అవుతుంది. మరి అది ఎంత ప్రైస్ పెడుతుందో చూడాలి. ఒకవేళ ఆ ప్రైస్ కూడా వాళ్ళు 30,000 లోపు తీసుకొస్తే దీనికి మంచి పోటీ ఇచ్చే మొబైల్ అయితే అవుతుంది. సో చూద్దాం, మరి మీరు వెయిట్ చేస్తానంటే ఆ మొబైల్ వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు. లేదు మేము ఇప్పుడు మొబైల్ తీసుకోవాలనుకుంటున్నాం, మోటరోలా మీద మీకు బాగా నమ్మకం ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. నేను ఎంతోమంది కూడా చెప్పాను మీకు, మోటరోలా ఈ మధ్యకాలంలో తీసుకొచ్చే మొబైల్స్లో 10 మొబైల్స్ తీసుకొస్తుంటే అందులో 8 మొబైల్స్ వాల్యూ ఫర్ మనీతోనే తీసుకొస్తుంది. అంటే మార్కెట్లో నిలబడడానికే వీళ్ళు వస్తున్నారని అర్థమవుతుంది. బ్రాండ్ని క్యాష్ చేసుకోవాలని అయితే చూడట్లేదు. చెప్పాలనుకుంటే బ్యాడ్గా చెప్పొచ్చు, నాకు మొబైల్ పంపించలేదు కాబట్టి. బట్ అసలుకి మంచిగా ఉన్నప్పుడు మంచిగానే చెప్పాలి. అందుకని అయితే చెప్తున్నాను అనమాట. మొబైల్ అయితే తీసుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా మోటో Edge 40 మొబైల్ ఫోన్ తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.